ఆల్వేస్ అండర్స్టాండ్ యు ఆర్ సాల్టెడ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు దేంట్లో వస్తుందండి? సహవాసంలో వస్తుంది. అందుకో ప్రభు అన్నాడు, ఆత్మీయర్థం చూస్తే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇప్పుడు లోకానికి ఉప్పు అంటే ఎవరు? దేవుని బిడ్డలు. ఇప్పుడు దేవుని బిడ్డల సహవాసంలో కానీ మనం వస్తే మనకి ఏమంటుంది? ఇప్పుడు మనకు ఉప్పు అంటాలి. ఉప్పు అంటే డీసెన్సిటైజ్ అవుతాం, అంటే సెన్సిటివిటీ తగ్గుతుంది. ఇప్పుడు ఉప్పు మనకు అంటాలి అంటే మనం ఎవరు సహవాసం ఉండాలి? సహవాసంలో కొన్నిసార్లు దేవుడు మనం తీసుకెళ్ళినప్పుడు సహవాసం మనం ఏం చేస్తాంటే ఇట్ విల్ రఫ్ అండ్ అప్. సహవాసాలు తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు చూడండి, దేవుడు అక్కడ నీకు ఉప్పు రాసి బట్ట చుట్టిరి. బట్టలు ఏం చేస్తారంటండి? చుట్టేస్తారు. ఇప్పుడు బట్టలు చూసరికి అక్కడ వామ్త్ ఉంటుంది, అక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది, అక్కడ భద్రత ఉంటుంది. సహవాసంలో దేశాలు మనకు గాయాలు అవ్వచ్చు, కానీ అది ఎందుకంటే మనలో సున్నితత్వాన్ని తగ్గించడానికే, కానీ అది మనకు మేలు కొరకే, కానీ కీడు కొరకు కాదు. అందుకో ప్రభు అన్నాడు, సమాజముగా కూడుట మానొద్దు అన్నాడు. దేవుని మందిరంలో ఎందుకు మనం సహవాసం కూడుకుంటామండి? చాలామంది అంటారు లైవ్లో కూర్చొని వినలేమా? అక్కడ గాయాలైనా సరే మన సున్నితత్వాన్ని తగ్గించి మనలో అది మేలే తీసుకొస్తుంది, కానీ ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, కానీ భద్రత తీసుకొస్తుంది, కానీ హానికరమైంది కాదు. ఆత్మీయంగా చాలామంది పసిబిడ్డలు ఉన్నారు. ఇంకా ఎప్పటికి మనం అంటాం ఆత్మీయంగా ఎదగాలంటే ఎట్లెదుగుతామండి? ఎట్లెదుగుతావు? ఉప్పు ఏంది? ఎలా ఎదుగుతావు? ఉప్పు ఏంది? సెన్సిటివిటీ ఎలా తగ్గుతుంది? సహవాసులకు రాంది ఒకరి బాధలు పంచుకోకుండా ఒక ప్రాంతంలో అంటే గాయాలు అవుతాయి, నెగిటివిటీ వస్తుంది, హర్ట్ అవుతాము, కానీ అక్కడ భద్రత ఉంది, అక్కడ ఆత్మీయ ఎదుగుదల ఉంది, దేర్ స్పిరిచువల్ గ్రోత్. ఈరోజు ఎంత సెన్సిటివ్ అయిపోయింది తెలుసా? ఎంత సెన్సిటివ్ అయిపోయింది తెలుసా? నువ్వు బయటకు వెళ్తావా, సహవాసం వెలుపల నీకు సమాధానము లేదు, సహవాసం వెలుపల నీకు భద్రత లేదు, సహవాసం వెలుపల నీకు ఆశీర్వాదం లేదు, సహవాసం వెలుపల నీకు సేఫ్టీ లేదు అని జ్ఞాపకం చేస్తూ 133వ కీర్తనలో అక్కడ రాయబడిన మాట చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ అభిషేకము ప్రవహిస్తూ చివరికి ఆ ప్రాంతంలో ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండినట్లుగా నేను అక్కడ ఆజ్ఞాపించి ఉన్నాను. అక్కడ ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉంది, అక్కడ పరిమళ తైల సువాసనలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో అభిషేకం పొర్లి పారుతా ఉంది. ఇవన్నీ గుర్తొస్తున్నాయట. ఈరోజు చాలా మంది ఆత్మీయంగా మృతతుల్యమైన స్థితిలో సహవాసం మానేస్తున్నారు. కారణాలు ఏంటో ఆలోచిస్తే సిల్లియస్ట్ ఆఫ్ ద సిల్లియస్ట్ రీజన్స్.